హలో వ్యూవర్స్! మీ బుక్ తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను వంకాయలు, పెద్ద పచ్చిమిరపకాయలతో ఉల్లికారం చేస్తున్నాను. దీనికి ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు, పసుపు, నూనె, వెల్లుల్లి, ఎండుకారం, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ముందుగా ధనియాల్ని, జీలకర్రని కొంచెం దోరగా వేయించుకొని, వాటిని మిక్సీలో ముందుగా పొడి కొట్టుకోవాలి. ఇది పొడైపోయాక ఉల్లిపాయలు తరుక్కుని, కొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదు, మిక్సీ జార్‌లో వేసుకుంటాం. ఉల్లిపాయలు కట్ చేసుకొని, ఆ ఉల్లిపాయల్ని ఈ ఆడుకున్న ధనియా, జీరా పౌడర్‌లో వేసి, ఆ పైన వెల్లుల్లి, చింతపండు, పసుపు, కారం, కారం కొంచెం తక్కువ వేసుకుంటాం పర్వాలేదు. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కదండీ! అందులో కారం ఇందులో అంటుతుంది. ఇప్పుడు ఇలా రుబ్బుకున్న ముద్దని పక్కన పెట్టుకొని, మనం వంకాయల్ని, అలాగే పెద్ద పచ్చిమిరపకాయల్ని నాట్లు పెట్టి కాయల పడంగా కట్ చేసుకోవాలి. వంకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి 4 ముచ్చికతో సైతం. పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా చీల్చుకొని, అందులో ఉన్న గింజలన్నీ తీసేసి అలాగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనము రుబ్బుకున్న ఈ ఉల్లి ముద్దని, ఈ పచ్చిమిరపకాయలు, అలాగే ఈ వంకాయల్లో కూరుకుని మొత్తంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు, ఇప్పుడు పొయ్యి మీద ప్రెషర్ పాన్ పెట్టుకొని, అందులోని 1:30 స్పూన్ల నూనె వేసుకొని, దాంట్లోనే కూరుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే వంకాయలు కూడా వేసుకొని, ఒకసారి కలుపుకొని, మిక్సీ జార్‌లో ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు పోసుకొని, ఆ నీళ్లు కూడా ఈ వంకాయలు, పచ్చిమిరపకాయల మీద పోసి, ఒకసారి బాగా కలుపుకొని, మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఈ 2 విజిల్స్ వచ్చాక ఆపేసి గ్యాస్ స్టవ్వు ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే ఉడికిపోయి ఉంటాయి వంకాయలు, పచ్చిమిరపకాయలు కూడా. ఒకవేళ ఏమైనా కొంచెం వాటర్ ఉంటే కనుక ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచుకోవచ్చు. అది కూడా అయిపోయాక తీసి వడ్డించుకోవడమే. ఇది మెయిన్‌లీ పని తొందరగా అవ్వాలి అనుకునే వాళ్ళకి, తర్వాత కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళు, వంకాయలు డైరెక్ట్‌గా పొయ్యి మీద వేసి ఉడికితే కమిలిపోవడానికి అవకాశాలు ఉన్నవాళ్ళు, వాళ్ళకి చాలా తొందరగా, రుచిగా, ఆరోగ్యంగా, తక్కువ నూనెతో అయిపోయే కూరండి ఇది. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చిమిరపకాయ ఫ్లేవర్ వంకాయకి అంటడం చాలా టేస్టీగా ఉందండి. అలాగే ఇది చపాతీకి, అన్నానికి, దేనికైనా బాగుండే కూర. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ.